రేపే అత్యంత శక్తివంతమైన రథసప్తమి. రథసప్తమి రోజు సూర్యభగవానుడికి మరియు అలాగే అమ్మవారికి పూజ గనక చేసినట్లయితే మన మనం ఎప్పటికీ కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతామని ఒక నమ్మకం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు రథసప్తమి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాలనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మనమైతే మామూలుగా బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంట్లో ఉన్న స్త్రీలు తలస్నానం చేసి ఆ తలస్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని చిక్కుడు ఆకులు గనక వేసుకొని తలస్నానం చేస్తే మన జాతకంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇల్లు తుడిచే వాటర్లో కొంచెం పసుపు కర్పూరం వేసి ఇల్లంతా కూడా తుడుచుకోవాలి. అలా తుడుచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది. అంతేకాకుండా రేపు పూజ గదిని మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఆ క్లీన్ చేసే వాటర్లో కూడా శుద్ధ గంగాజలం తీసుకొని ఆ గంగాజలంలో పసుపు వేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక తర్వాత మార్నింగ్ పొద్దున్నే సూర్యకిరణాలు అయితే ఎక్కడ పడతాయో అక్కడ మీకు వీలైతే కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసుకొని ఆ కట్టెల పొయ్యి పైన పాలు పెట్టుకొని ఆ పాలను పొంగించుకోవాలి. ఆ పొంగిన పాలల్లోనే మనం ఇప్పుడు కొత్తగా బియ్యం వస్తాయి కదా అండి, కొత్త బియ్యాన్ని వేసి అందులో బెల్లం వేసి పరమాన్నాన్ని వండుకొని ఆ సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గనక నైవేద్యం సమర్పించినట్లయితే సూర్య భగవానుడు తృప్తి చెంది మనకు ఎలాంటి రోగాలు మనకు దరిచేరవని ఒక నమ్మకం. అంతేకాకుండా ఈ రథసప్తమి రోజు మొదటి కిరణాలు పడిన రోజును రథసప్తమిగా జరుపుకుంటాము. అంతేకాకుండా ఈ రథసప్తమి రోజు లక్ష్మీ అమ్మవారు భూమిపైన సంచరిస్తారట. ఏ ఇంట్లో అయితే కన్నుల పండగలాగా ఒక వాతావరణం ఏర్పడుతుందో ఆ రోజైతే ఆ అమ్మవారు ఇంట్లో సిష్ట వేసుకొని కూర్చుంటారని ఒక నమ్మకం. అంతేకాకుండా ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. ఈ రథసప్తమి రోజు ఏ ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుందో అది అమ్మవారికి చాలా చాలా నచ్చుతుందంట. అంతేకాకుండా ఇంట్లో ఉన్న గడపలకు కూడా పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గులు వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే చాలా మంచిదండి. ఈ రథసప్తమి రోజు చిక్కుడు కాయలతో రథంను ఏర్పాటు చేసుకొని ఆ రథంని పూజ గదిలో పెట్టుకొని ఆ రథంకి పూజ చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఒక ప్లేట్లో గోధుమలను తీసుకొని గోధుమల పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఒక మట్టి ప్రమిదను పెట్టుకొని అందులో 7 వత్తులు వేసుకొని నువ్వుల నూనెతో దీపారాధన గనక చేసినట్లయితే ఈ దీపారాధన సూర్య భగవానుడికి చాలా ప్రీతికరం. ఇలా దీపారాధన చేసినట్లయితే మనకు ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయని ఒక నమ్మకం. అంతేకాకుండా ఈ రథసప్తమి రోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చనలు అభిషేకాలు చేసుకున్న చాలా మంచిదండి. ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షం ఎల్లవేళలా మన పైన ఉండి మనకు సిరి సంపదలలో ఎలాంటి లోటు ఉండదని ఒక నమ్మకం. ఖచ్చితంగా రథసప్తమి రోజు పూజ చేసుకోండి, చాలా మంచిదండి. నేనైతే ఈరోజు ఈ విధంగా పూజ చేసుకుంటూ ఉన్నాను. రేపు మళ్ళీ రథసప్తమి రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీకు. ఈ రోజులలో సూర్యకిరణాలు పడే చోటు అంటూ దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే అందరూ అపార్ట్మెంట్స్లలో ఇంట్లో ఉన్నా కూడా కొంచెం సూర్యకిరణాలు ఉండడం లేదు కదా. అలాంటి వాళ్ళు ఇంట్లోనే గ్యాస్ స్టవ్ పైన ఫస్ట్ పాలు పొంగించుకోవాలి. పాలు పొంగించుకున్న తర్వాత అందులోనే పరమాన్నం చేసుకోవాలి. అయితే ముఖ్య గమనిక, ఈ పరమాన్నం వండేటప్పుడు మాత్రం బియ్యాన్ని అస్సలు కడగకూడదండి. జస్ట్ నెయ్యితో తుడుచుకొని ఆ బియ్యాన్ని పాలల్లో మరుగుతున్నటువంటి పాలను 3 సార్లు పొంగించుకోవాలి. 3 సార్లు పాలు పొంగిన తర్వాత ఈ అన్నాన్ని వేసుకొని అన్నం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని పరమాన్నాన్ని వండుకోవాలి. ఈ పరమాన్నంలో డ్రై ఫ్రూట్స్ అలాంటివి మాత్రం వేయకూడదండి. ఇలా అమ్మవారికి ఆ రోజు రథసప్తమి రోజు చేసే పరమాన్నంలో డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమీ వేయకుండా నైవేద్యం చేసుకోవాలి. ఇక తర్వాత దేవుడి దగ్గర కూడా ఆ నైవేద్యాన్ని సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని మనం పూజనైతే చేసుకోవాలి. మీరైతే ఖచ్చితంగా కుదిరితే గనక మీ దగ్గరలో ఏమైనా సూర్య భగవానుడి ఆలయాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దర్శనం చేసుకోండి, చాలా చాలా మంచిది. ఇక అంతేకాకుండా దగ్గరలో ఏదైనా అమ్మవారి టెంపుల్స్ ఉన్నా కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిదండి. ఇక్కడైతే ఈరోజు నేను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. రేపు ఏ విధంగా పూజ చేసుకునేది మళ్ళీ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదే ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పేసేయండి. రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.